నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రేమే మార్గం సేవే లక్ష్యం పేరుతో పేదలకు సాయం. ఆచంట మండలం వల్లూరులో నిత్యావసరాలు పంపిణీ చేసిన ట్రస్ట్ సభ్యులు. ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయవద్దు. కూటమి ప్రభుత్వానికి సూచించిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు. భీమవరంలో ప్రభాస్ కల్కి సినిమా సందడి. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో సినిమా తీశారన్న ఉండి ఎమ్మెల్యే రఘురామ. నర్సాపురంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బ్యాగుల పంపిణీ. విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు పంచాయతీ పరిధి శీలంవారిపాలెనికి చెందిన నల్ల రాధాకృష్ణ ఆధ్వర్యంలో ప్రేమే మార్గం సేవే లక్ష్యం అనే పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి గురువారం పేదలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ వల్లూరు పరిసర గ్రామాల్లో విద్య, వైద్య సేవలకు అధిక ప్రాధాన్యతనిస్తూ నూతనంగా ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టు వివరించారు. గ్రామంలో పేదలకు ట్రస్ట్ ద్వారా తన వంతు సేవా కార్యక్రమాలు అందిస్తానని ఆయన తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా కుల మత భేదాలు లేకుండా ఆపదలో ఉన్న నిరుపేదలకు సాయం చేస్తున్నామని, ప్రజలకు కష్టం ఉందని తెలియజేస్తే వచ్చి పరిష్కరిస్తున్నట్టు తెలియజేశారు. పేదలు వివాహం చేసుకుంటే వధువుకు చీర అందిస్తామని, అలాగే అనారోగ్యంతో ఎవరైనా బాధపడితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వృద్ధులు, దివ్యాంగుల్లో చాలా మంది నిరుపేదలకు సహాయం అందించేలా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సహాయం చేయాలని కోరిక ఇప్పటి నుంచో నాకు ఉంది. అలాంటిటప్పుడు కొంతమందిని కేకేసి ఇది నా పరిస్థితి ఇలాగా చేయాలని ఆశ ఉంది, ఆ ఆశకి మీరు అందరూ కూడా సపోర్ట్ గా ఉండాలని చెప్పి నేను చెప్పినప్పుడు చాలా మంది వచ్చి, సార్ మీరు ముందు ఉండండి, మీ వెనకాల మేము సపోర్ట్ గా ఉంటాం అని చెప్పి ఈ కార్యక్రమానికి ఈ రకంగా ఈ ఒక పిలుపుతో ఈ రకంగా వచ్చినందుకు మీ అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రానున్న రోజుల్లో కూడా ప్రతి విషయంలోనే మీరు నాకు అండగా ఉంటారని, నేను మీకు అంతే అండగా మీకు ఉంటాను. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ప్రతి దాంట్లోనే మీరు వాట్సాప్ గ్రూప్లో ఆ కష్టాన్ని, నష్టాన్ని నాకు తెలియపరిస్తే మేము అందరం కూడా మీకు సపోర్ట్గా వచ్చి నిలబడతాం. అంతేకాకుండా ప్రతి విషయంలోనే కూడా ఈ సేవా సంస్థ ఇప్పుడు ఉన్నాం అందరం కూడా అన్నదమ్ములుగా ఒక కుటుంబం. నేనైతే కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పి నేను ఫస్ట్ నుంచి నా ఆలోచన. ఇది నా కులం, అది ఇది అని కాకుండా అందరూ కలిపి అన్నాదమ్ములుగా ఉండి ఒక కుటుంబం, మన కుటుంబంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు అనే ఆశతో నేను తీసుకోవాల్సి వచ్చింది. దాన్ని మీరు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మీరు ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలని ఆశిస్తూ ఆశయంతో ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసినటువంటి నల్ల రాధాకృష్ణ గారికి మొదటగా మన గ్రామ ప్రజలందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ వాళ్ళంతా కూడా బిజీ లైఫ్ అయిపోయింది. ఈ బిజీ లైఫ్లో ఎవరి జీవితం, ఎవరి సేవ అనేదే చూసుకున్నారు తప్ప పక్కవాడు ఏమైపోతున్నాడనే ఆలోచన లేని సమాజంలో మన చుట్టూ ఉన్న ప్రజలకి, మన గ్రామ ప్రజలకి ఏదో సేవ చేయాలని ఒక ఆలోచన దృక్పథంతో ఈరోజు ఆయన ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం అనేది అభినందించవలసిన విషయం. మనందరి గ్రామ ప్రజలందరూ కూడా గర్వపడవలసిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాధాకృష్ణ గారు తల్లి గారు తెలియదు కానీ ఆవిడ సావిత్రి గారంట. ఆవిడ ఖచ్చితంగా ఒక పుణ్యమూర్తి. ఎందుకంటే అమ్మ ఈరోజు ఈ 14 పాదాల్లో సమస్యలు ఎక్కడ ఉంటే మీకు మేము అండగా ఉంటామని చెప్పి మీ పుత్రులు ముందుకు రావడం అనేది ఈ గ్రామం చేసుకున్న పుణ్యంగా ఈ సభాపూర్వకంగా మీకు తెలియజేస్తూ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామమ్మా. ఎందుకంటే మీ బిడ్డని ఒక సేవ చేయమని చెప్పి మన గ్రామానికి అందించినందుకు మీకు ప్రత్యేక గ్రామ ప్రజల తరపు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరికి కూడా మీరు ఎప్పుడైతే రాధాకృష్ణ గారు మీరు సేవ చేయాలని చెప్పి మా గ్రామంలో 10 మంది ఆదుకోవాలని ఆలోచన మీకు ఎప్పుడైతే వచ్చిందో మన గ్రామం కూడా మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుందని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ
నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆశలు ఆకాంక్షలతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టారని అన్నారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దని అన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన విత్తనాల కోసం ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని, పార్టీలకు అతీతంగా రైతులకు న్యాయం చేయాలని కోరారు. వైసీపీ హయాంలో తాము అన్ని వర్గాలకు న్యాయం చేసినట్టు గుర్తు చేశారు. అదే తరహాలో కూటమి ప్రభుత్వం కూడా రైతులకు మేలు చేయాలని కోరారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే విత్తనాలు పంపిణీ చేయగలుగుతున్నారు కదా, విత్తనాలు ఎప్పుడు వచ్చాయి ఇక్కడికి ఎవరైనా ఆలోచించారా? అంటే రైతు భరోసా కేంద్రాలు అనేవి రైతు సంక్షేమం కోసం ఒక మెషినరీ మాదిరి ఎలా పనిచేస్తాయనేది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాం. రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇంధనం అది రైతు భరోసా కేంద్రం. దాన్ని ధ్వంసం చేయగలరు కానీ అవి చేసే సేవల్ని, అవి రైతుల్లో వేసుకున్న ముద్రని చెరిపివేయలేరని. దురదృష్టం ఏంటంటే విత్తనాలు పంపిణీ చేసిన దగ్గర కూడా తెలుగుదేశం నాయకులేమో పసుపు కండువాలు వేసుకొని నిలబడినారు, జనసేన కుర్రవాళ్ళేమో వాళ్ళ కండువాళ్ళు వేసుకొని ఉన్నారు, బీజేపీ నాయకులేమో వాళ్ళు కాషాయ రంగు కండువాలు వేసుకొని ఉన్నారు. ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు, రైతు భరోసా కేంద్రం అనే ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు ప్రజలకు రాజకీయాలకు అతీతంగా విత్తనాలు పంపిణీ చేయడానికి కండువాలు వేసుకొని మీరు విత్తనాలు పంపిణీ చేస్తుంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు విత్తనాలు కూడా పార్టీ పరంగానే ఇస్తారా, వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళకే విత్తనాలు ఇస్తారా, మిగతా వాళ్ళకి విత్తనాలు ఇవ్వరా అన్నటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. మనం చాలా దగ్గర చూస్తూ ఉన్నాం, వార్తల్లోనే మీరే రాస్తున్నారు వార్తలు కూడా. విత్తన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు అని, సంపూర్ణ స్థాయిలో ఇంకా జరగలేదు, రైతులు ఇంకా మా విత్తనాలు ఎప్పుడు వస్తాయని అడిగే పరిస్థితులు వస్తున్నాయి. మనం కండువాలు వేసుకొని పంపిణీ చేస్తే ఇలాంటివే జరుగుతాయి. ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి. మీరు అనొచ్చు పార్టీ వ్యక్తుల్ని ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం చేస్తాం, చేయండి, నో డౌట్, నో ప్రాబ్లం, ఎవరు దానికి చేయటంలా, మేము కూడా అలాగే చేయాలని కోరుకుంటున్నాం. కానీ కండువాలు వేసుకునే సంస్కృతి ప్రభుత్వ ఆర్గనైజేషన్స్లో గతంలో ఎక్కడా లేదు. ఇది ఒకసారి మీరు గమనించాలి. ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే, విత్తన పంపిణీకి సంబంధించిన గ్యాప్స్ ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసి రైతులందరికీ కూడా న్యాయం చేయమని, ఏ పార్టీకి రైతు ఓటు వేసినా సరే కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా, వర్గం చూడకుండా రైతులందరికీ కూడా సంపూర్ణంగా విత్తనాలు పంపిణీ చేయాలని, రైతు భరోసా పైన స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము నిజంటే ఈ దశలో డిమాండ్ చేయడానికను, పోరాటం చేయడానికను మేము కూడా కొంత సమయం తీసుకోవాలి. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనేటటువంటి దాని మీద మేము కూడా కొంత సమయం తీసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి అయితే మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. అలాగనే మరొక ముఖ్యమైనటువంటి అంశం, స్కూల్స్ మొదలయ్యాయి. జూన్ 2వ వారం అంటే అన్ని స్కూల్స్ మొదలైపోతాయి, పెద్ద ఎత్తున అడ్మిషన్లు జరుగుతాయి. ప్రభుత్వ బడుల్లో సుమారుగా ఒక 34-35 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ బడుల్లో సుమారుగా 50 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇంకా మా ప్రభుత్వంలో అదనంగా ఒక 4-5 లక్షల మంది ప్రైవేట్ బడుల నుంచి ప్రభుత్వ బడుల్లోకి వచ్చారు. ఇంకా 4-5 లక్షల మంది ప్రభుత్వ బడులకు వస్తే మన స్ట్రెంగ్త్ సుమారుగా ఓ 34-35 లక్షలు చేరింది. మన మిగతా వాళ్ళంతా ప్రైవేట్ బడుల్లోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాం మొదట్లో జనవరిలో ఇచ్చేవాళ్ళం అమ్మఒడి 15,000 చొప్పున. లాస్ట్ 2-3 సంవత్సరాలకు దాన్ని స్కూల్స్ మొదలయ్యే టైంకి అమ్మఒడి వేసేటటువంటి కార్యక్రమం చేశాం. అంటే జూన్లోనే అమ్మఒడి డబ్బులు వేస్తే ప్రైవేట్ బడిలో చదువుకునేవాడు ప్రైవేట్ ఫీజులు కట్టుకుంటాడు, ప్రభుత్వ బడిలో చదివేవాడు వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు, గురుకులాల్లో చదివేవాళ్ళు ఈ ట్రావెలింగ్ లేకపోతే హాస్టల్ ఖర్చులు అవి ఇవి దానికి వాడుకుంటాడని జూన్లో ఇవ్వడం మొదలుపెట్టాము. జూన్లో ఇవ్వటం వల్ల తల్లిదండ్రులందరికీ కూడా చాలా వెసులుబాటు, ముఖ్యంగా ప్రైవేట్ బడిలో చదివేటటువంటి తల్లిదండ్రులు ఎవరి దగ్గర చేయి చాచుకుంటారు. ప్రభుత్వమే నేరుగా పేరెంట్స్ అకౌంట్లో డబ్బులు వేస్తుంటే వాళ్ళు నేరుగా వెళ్ళి ఫీజులు కట్టుకొని వాళ్ళకి నచ్చిన బడులు నచ్చిన దగ్గర చదివించుకునేటటువంటి వెసులుబాటు ఇచ్చారు. 15,000 ఇచ్చి. కానీ అది చంద్రబాబు గారు 15,000 ఇస్తానన్నారు. ఎంతమంది అంటే అంతమందికి ఇస్తానన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రభాస్ కల్కి సినిమా విడుదల సందర్భంగా అభిమానులు సందడి చేశారు.
ప్రభాస్ కల్కి భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కల్కి పేరుతో కేక్ ఏర్పాటు చేసి బాణసంచా కాలుస్తూ ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ప్రభాస్ అభిమానుల సంబరాల్లో రఘురామకృష్ణరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఇప్పటి వరకు భారతదేశంలో అత్యంత కాస్ట్లీస్ట్ సినిమా కల్కి అని అన్నారు. కల్కి రెండో భాగం ఉంటుందని, అందులో కమల్ హాసన్ మెయిన్ విలన్ అని అన్నారు. రాబోయే సినిమా కల్కి 1 కన్నా అత్యంత వైభవంగా ఉంటుందని అన్నారు. ఒక కొత్త ల్యాండ్ మార్క్ రికార్డును కల్కి సృష్టించనుందని, రాబోయే రెండో భాగంతో రికార్డులను బద్దలు కొట్టనున్నట్టు రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇప్పటిదాకా భారతదేశంలో అత్యంత కాస్ట్లీయెస్ట్ సినిమా ఇదే. ఈ హడావుడు ఇక్కడితో అవరు. మళ్ళీ కల్కి 2 ఉంది. కమల్ హాసన్ కూడా మెయిన్ క్యారెక్టర్, అంటే మెయిన్ విలన్ కమల్ హాసన్. అప్పుడు ఈ కల్కి ఆ కమల్ హాసన్ కి జరిగేది ఈ కల్కి 1 కన్నా కూడా ఇంకా అత్యంత వైభవంగా ఉండబోతుంది. ఇన్సైడ్ రిపోర్టు చేద్దాం. మన ఊరు హీరోతో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ అంటేనే సాహసాలకు మారిపోయారు. 21 ఏట రామారావుతో సినిమా తీసిన వ్యక్తి. అన్ని రికార్డులు బదులు కొట్టడం అనవసరం. నేను చెప్పేది ఏంటంటే, ఒక కొత్త ల్యాండ్ మార్క్ రికార్డుని సెట్ చేద్దాం. దాన్ని మళ్ళీ కలిసి చూస్తే మనం నర్సాపురం పట్టణంలోని మిషన్ హై స్కూల్ కు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. మిషన్ హై స్కూల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు, విద్యా సామాగ్రి కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఎంతో మంది చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని అండగా నిలబడాలని, పేదరికం నుంచి బయటపడాలంటే విద్య ఒకటే మార్గమని అన్నారు. చదువుకుంటే ఎంత స్థాయికైనా ఎదగవచ్చని, ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుందని నాయకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, మున్సిపల్ చైర్మన్ బర్రె శ్రీ వెంకటరమణ, వైస్ చైర్మన్ కామన నాగిని, కౌన్సిలర్లు తోట అరుణ, బొమ్మిడి సూర్యకుమారి, పాఠశాల కరెస్పాండెంట్ శామ్యూల్ బాబు, ఎంఈఓ పుష్పరాజ్యం, జనసేన పార్టీ నాయకులు జక్కం బాబ్జీ, వలవల నాని, పోలిశెట్టి సాంబా తదితరులు పాల్గొన్నారు. మాలాంటి నాయకులు కూడా మన అవకాశం జరుగుతున్నందుకు ప్రభుత్వంలో ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విజయాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా విద్యార్థులకి ప్రత్యేక గవర్నమెంట్స్ గురించి అంటే ఎందుకంటే మనం చూస్తున్న 7 సంవత్సరాల నుంచి సాధించింది ఎక్కువైపోయింది. అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్ అంటే కనుక ఆర్థికంగా బలహీన వర్గాన్ని చెప్తున్నాను. విద్యార్థులు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి వాతావరణం అన్ని రకాలుగా కూడా మన ప్రభుత్వం అండగా ఆలోచించేది మన విద్యార్థులకి వారి ప్రభుత్వాలు పూర్తిగా కూడా మా స్టూడెంట్స్ అందరూ గవర్నమెంట్ స్టూడెంట్స్ అందరికీ అండగా
కాబట్టి మీరందరూ కూడా మరి ఏదైతే బీసీ మిత్రులు ఎస్సీ మిత్రులు రాత్రి నడుగున్న వాటాలకు ఆ ఉపయోగించుకుంటూ మీరు చదువులను కాంట్రాక్ట్ చేయడం కమిషనర్ కూడా మీరందరూ కూడా చదువులను కాంట్రాక్ట్ చేయాలి. వేరే చదువు కాంట్రాక్ట్ చేసి మీ గమనం వేయించడంలో నువ్వే ఒక ఇంజనీర్ లేకపోతే ఒక డాక్టర్ లేకపోతే ఏదైనా ఒక బ్యాంక్ కాంట్రాక్ట్ కానీ ఒక బ్యాంక్ ఇన్స్టిట్యూట్ లేకపోతే కనుక మీరు ఆ యాంబిషన్ ఎందుకు చేయడం ప్రయాణం ఉండాలి. అంటే మీరందరూ కూడా గవర్నమెంట్ స్టూడెంట్స్ అందరూ నాగరికం చేసుకోవాలి. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, మీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకోవడం పిల్లల స్కూల్లో చదువుకున్న ఆలోచన రాకూడదు. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్లో కానీ మన సైన్సిస్టులు కానీ డాక్టర్లు కానీ మీరు రంగాలలో వృత్తిటువంటి మేధావులలో కూడా మన ఆలోచన ఇప్పుడు కాసేపు ప్రకటనలు.